ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభాకాంక్షలు. యేసుక్రీస్తు తానే ఈ దినము మిమ్ములను విశేషముగా ఆశీర్వదించునుగాక. ఏదో ఒక కార్యం మిమ్మల్ని బాధించుచూ ఉండవచ్చు. ఒక చీకట్లో నిలబడినట్లు, చీకట్లో నిలబడి త్రోవ తెలియకుండా తడబడుచున్నట్లు మన జీవితంలో కొన్ని సమస్యలు కలవరపరుస్తూ ఉండవచ్చు. ఏం చెయ్యాలి? ఒక చీకట్లో ఉన్నట్టుగా ఉన్నది, ఎక్కడ చూసినా చీకటి కమ్ముకున్నది, మార్గం తెలియట్లేదు, త్రోవ కనిపించడం లేదు అన్న పరిస్థితిలో మీరు నిలబడి ఉండవచ్చు. ఈ సమస్యకు ఏం ముగింపు? ఈ అవసరమునకు ఎక్కడికి వెళ్ళాలి? ఒక మార్గము తెరవబడలేదు. అదేమనగా కళ్ళు కట్టి అడవిలో విడిచిపెట్టారంటారు తెలుసా? కళ్ళు కట్టి చూడండి, ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఒకే చీకటిగా ఉన్నది, ఏ మార్గం తెరవబడలేదు, చూడలేకపోతున్నాము అని కలవరపడుచున్నారా? ఒకవేళ అది దీని కారణమై ఉండవచ్చు. ఏమిటి? వేదవాక్యమును చూడండి. 1 యోహాన్ 2వ అధ్యాయము 10వ వచనములో, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. పై వచనములో, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. చీకటి అంటే లైట్ ఆర్పిన చీకటి కాదు, జీవితమే చీకటయింది. ఆ విధంగా చెప్తారు కదా. సహోదరులను ద్వేషించువాడు చీకట్లో ఉన్నాడు, సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. వెలుగు వస్తే ఒక సంతోషం కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మార్గం తెలుస్తుంది కదా. కనుక ఈయన జీవితము చీకట్లో ఉన్నదా, వెలుగులో ఉన్నదా? యోచించి చూడండి. కనుక తన సహోదరులను ద్వేషించువాడు లేక ప్రేమించువాడు, ఇదే ఆశ్చర్యమైనది. ద్వేషము ఉన్నదా? అంతే, చీకట్లో జీవించుచున్నారు. ప్రేమించుచున్నారంటే వెలుగు పిల్లలుగా ఉన్నారు. ఎవరు సహోదరుడు? మీ తోడబుట్టిన కుటుంబంలో ఉన్న సహోదరులు మాత్రమే కాదు, క్రీస్తునందు సహోదరులు మన సంఘంలో ఉంటారు కదా. చర్చిలో ఉన్నవారు కూడా సహోదరులే. తోటి ఉద్యోగస్తులు, ఒకే వీధిలో నివసించువారు, ఒకే ఊర్లో ఉన్నవారు, అందరూ మన సహోదరులు, మన తోబుట్టువుల్లాంటి సహోదరులు. యోచించి చూడండి. కనుక మీరు వారిని ప్రేమించి ఆప్యాయత చూపితే మీరు వెలుగులో నడుస్తున్నారని అర్థము. అంతలో పగ, చర్చిలో పగ, వీధిలో పగ, తగువులు, వాడంటే పట్టదు, వీడంటే పట్టదు, వాడు సర్లేదు, వీడు సర్లేదు, ఇలా ఇతరుల కొరతలను చూసి వారిని చూసి వారి మీద పగబెట్టుకొనుట, ఒక ప్రేమ చూపుట లేదు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, నీవు చీకట్లో నిలబడి ఉన్నావు, నీ జీవితమే బాధింపబడుతుంది. కనుక తర్వాత ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలో నీకు తెలియదు. చీకటి కమ్ముకుని ఉన్నది, నీవు వెలుగులోనికి రమ్ము. నీవు వెలుగులోకొస్తే అన్నీ కూడా పట్టపగలు వలె తేటగా కనిపించును. నీవు ఈజీగా ఆనందంతో ముందుకు సాగగలవు. వెలుగులోకి రావాలంటే అందర్నీ ప్రేమించు. ఎందుకు పగబెట్టుకుంటున్నావు? ఎందుకు కొరతలు చెప్పి జీవిస్తున్నావు? ఇతరుల దగ్గర పరిపూర్ణత లేదా? కనుక వారిలో ఉన్న పరిపూర్ణతను చూడు, వారిని ప్రేమించు, స్నేహించు. అదే యేసు చెప్పుచున్నారు. కనుక ద్వేషము మీలో ఉంటే మీ జీవితం బాధింపబడుతుంది, చీకటి కమ్ముకుంటుంది. ప్రేమ మీ హృదయములో ఉంటే వెలుగు కమ్ముకునే పరిస్థితి కలుగును. రెండులో ఒకటి మీరు యోచించి చూడండి. మీరు చీకట్లో ఉన్నారా, వెలుగులో ఉన్నారా? కనుక దాన్ని సరిచేయుటకు మిమ్మల్ని సమర్పించుకోవాలి కదా. ఈ దినము, దేవా, నేను అన్నిట్లో ప్రేమ కలిగి ఉండాలి, ఎవరి మీద పగబెట్టుకోకూడదు, వారి మీద కొరత చెప్పుట, నింద మోపుట, చాడీలు చెప్పుట, ఇవన్నీ నేను చెయ్యకూడదు. దేవా, నేనందర్నీ ప్రేమించాలి, వారి దగ్గర ఉన్న మంచి గుణములు, మంచి స్వభావములను చూసి వారిని గౌరవించాలి, ప్రేమించాలి. దానికి నాకు సహాయం చేయుడి. ఈ దినం మొదలుకొని నా హృదయంలో మార్పు కలుగుజేయండి అని అడగండి. గొప్ప ఆశీర్వాదమైన మార్పు మీ జీవితంలో కలుగుట మీరు చూచెదరు. ఎందుకంటే దాన్నే యేసు శిలువలో మనకు నేర్పించారు. ఆయన విరోధులను కూడా ప్రేమించారు. ఆయన అవమానపరిచిన వారిని కూడా ప్రేమించి, క్షమించి, వారి మీద ప్రేమపై ప్రేమను ఉంచి వారిని క్షమించినారు. కనుక యేసుతో చెప్పండి, దేవా, నేను నా సహోదరులతో, సహోదరులు, దేవా, నేను వారి మీద ప్రేమ చూపాలి. ఎవరిని ద్వేషించి కొరత చెప్పి నింద మోపి ద్వేషంతో మనసులో చేదు ఉంచుకొనకూడదు. నా స్వభావంను మార్చండి, గుణమును మార్చండి. నేను అందరి ఎడల ప్రేమ కలిగి ఆప్యాయత కలిగి ఉండాలి. సహోదరుల వలె, సహోదరీల వలె స్నేహించవలను. దానికి నన్ను సమర్పించుకుంటున్నాను. మీరు నా చీకటినంతా వెలుగుగా మార్చుచున్నందుకు స్తోత్రములు.
ఈ దినము నేనొక వెలుగుని చూడబోతున్నాను, నడిపించుట చూడబోతున్నాను. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.